హాయ్ అండి. నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో ఫిష్ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే దీనిలో అయితే ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ సీజన్‌లో అయితే చేపలకి ఎక్కువగా ఇలా జనుంటుందండి. తప్పకుండా తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలి? ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఏ నాన్ వెజ్ కూరలకైనా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. ఎక్కువ వేస్తేనే బావుంటుంది. తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా మిక్సీ పట్టుకుని దీనిలో వేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ మరీ ఎక్కువ వేసినా అంతగా బాగోదు. తర్వాత దీనిలో ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అంటే 2-3 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ని ఈ విధంగా వేసేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోండి. ఇలా నాకైతే ఒక్క చేపకి ఇలా వచ్చింది. ఈ సీజన్‌లో అయితే ఎక్కువగా ఉంటుందన్నారండి. తప్పకుండా మీరు కూడా తెచ్చుకుని ఇలా ఫ్రై చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరికీ భలే రుచిగా ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని దీనిలో రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుని మరి ఒకసారి కలుపుకోవాలి. ఇలా మరోవైపుకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా పీసెస్‌గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరి కొద్దిగా మగ్గాలి అంటే దీనికి మూత పెట్టుకుని ఒక్క 10 నిమిషాలు ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టేసుకుని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పైన కూడా చక్కగా ఉడుకుతుందండి. చూసారు కదా! మూత పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇలా మరోవైపుకి తిప్పుకోవాలి. మీరు నాన్ స్టిక్ ప్యాన్‌లో అయినా చేసుకోవచ్చు. ఐరన్ కడాయిలో చేస్తే మరింత రుచిగా ఉంటుందండి. నేనైతే ఐరన్ కడాయే వాడాను. ఈ విధంగా మరోవైపుకి తిప్పుకుంటూ ఫ్లేమ్‌ని మీడియంలోనే పెట్టుకుని ఇది ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కంటిన్యూస్‌గా కలుపుకుంటే చక్కగా విడిపోయి లోపల వరకు ఈ అనేది వేగుతుందండి. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్‌ని కూడా వేసేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా పిల్లలైతే తినకపోవచ్చు. కాబట్టి చూసుకుని వేసుకోండి తగ్గించుకుని. తర్వాత ఇవన్నీ ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా బావుంటుందండి. ఇలా ఫిష్ ఎగ్ ఫ్రైని చేసేసి ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. భలే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై ఈ విధంగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఫిష్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. మరి మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.